అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం 'ద హిస్టరీ ఆఫ్ టామ్ జోన్స్ ఏ ఫౌండ్లింగ్', టామ్ జోన్స్ ఏ ఫౌండ్లింగ్ లేదా టామ్ జోన్స్ ఏదైనా కావచ్చు. హెన్రీ ఫీల్డింగ్ రాసినటువంటి టామ్ జోన్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇది టోటల్ పేరొచ్చేసి 'ద హిస్టరీ ఆఫ్ టామ్ జోన్స్ ఏ ఫౌండ్లింగ్'. మామూలుగా అయితే టామ్ జోన్స్ అని మామూలుగా చెప్పుకుంటారు. దాని యొక్క సారాంశం మనం చూస్తున్నాం. నవలలు వచ్చిన కొత్తల్లో వచ్చినటువంటి నవల అండి ఇది. ఎందుకంటే చాలా ప్రాముఖ్యత ఉంది దీనికి. ఎందుకంటే నవలా వైశిష్ట్యాన్ని తెలిపినటువంటి వాటిల్లో ఇది గొప్పదనమాట. అంటే నవలలు ఎందుకు రాయాలి? నవలలో ఎట్లా చెప్పొచ్చు కథ? ఎంత ఏందంటే ఇప్పుడు పద్యాలు రాయాలనుకోండి చాలా పరిమితులు ఉంటాయి. ప్రాసలు రావాలి, దానికంటూ ఏదేదో పదాలు కలపాలి, కథ తెలిసిద్దో తెలీదో ఇయన్నీ గందరగోళాలు ఉంటాయి. నవల అలా కాదు. స్ట్రెయిట్ టు ద పాయింట్ చెప్పొచ్చు. ఇందులో హెన్రీ ఫీల్డింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన మ్యాజిస్ట్రేట్ కూడా. కాబట్టి ఈ ఆయన చూసినటువంటి కొన్ని ఏదైతే సందర్భాలు కానివ్వండి వాటన్నిటిని బట్టి ఈ కథనైతే ఆయన ప్రెజెంట్ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ కథలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాత్రలు ఎవరంటే టామ్ జోన్స్ అండి. ఎవరైతే హీరో ఉన్నాడో చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా టోటల్ కథ అనేది మనకి ఈ కథలో అయితే ఉంటుంది నవల్లో. స్క్వైర్ ఆల్వర్తి అని ఇతను మెయిన్ పర్సన్. టామ్ జోన్స్ ని పెంచి పెద్ద చేసేది స్క్వైర్ ఆల్వర్తి. ఏం జరుగుతుంది? స్క్వైర్ ఆల్వర్తి ఎవరైతే ఉన్నాడో ఆయన చాలా మంచి వ్యక్తి, దయగలిగిన వాడు అండ్ చాలా ధనికుడు అనమాట. అయితే ఇతను ఒక ఊరికి వెళ్తాడు, అవుట్ ఆఫ్ ది స్టేషన్ వెళ్ళిపోయి వస్తాడు. వచ్చేటప్పటికి తాను నిద్రపోయేటటువంటి బెడ్ మీద ఒక బాబు ఉంటాడు. షాక్ అవుతాడు ఒకసారిగా. ఏంటిది అసలు ఎట్లా నా ఇంట్లోకి వచ్చి అది నా బెడ్ మీద పెట్టడమా? ఎవరు కనుక్కోండి అని పని ఆమెను పిలుస్తాడు. మిసెస్ విల్కిన్స్ అనమాట. మిసెస్ విల్కిన్స్కి ఏం చెప్తాడంటే ఈ బాబు నువ్వు జాగ్రత్తగా చూసుకో, ఎవరో తేలుద్దాం అన్నప్పుడు అక్కడ దగ్గరలో జనాలంతా చూసింది ఏంటంటే జెన్నీ జోన్స్ అనేటటువంటి అమ్మాయి ఇక్కడ తచ్చాడింది, మీ బెడ్రూమ్లోకి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి పెట్టుంటుంది అనేసి జెన్నీ జోన్స్ మీద అందరు చెప్పడం జరుగుతుంది. ఏ యంగ్ సర్వెంట్ హూ లెఫ్ట్ ద బేబీ ఇన్ ఆల్వర్తీస్ బెడ్ బట్ డస్ నాట్ రివీల్ ద ఫాదర్. అయితే జెన్నీ జోన్స్ పట్టుకొస్తారు. ఏమన్నా నువ్వేంది ఇక్కడ పెట్టావంట, ఏంది కదా అంటే నా బిడ్డేనండి. అయితే ఇక్కడ ఏంటంటే తండ్రి ఎవరో నేను చెప్పను కూడా అనేసి చెప్పడం జరుగుతుంది. అసలు ఆనాటి సమాజంలో పెళ్లి కాకుండా ఒక బిడ్డని కనడం, ఆ తర్వాత అతని ఏదైతే ఈ పని చేశాడో ఎవరు అని చెప్పకపోవడం చాలా కష్టంగా ఉంటుంది ఒక అమ్మాయికి. అందుకని స్క్వైర్ ఆల్వర్తి ఏం చేస్తాడంటే చాలా పెద్ద మనసుతో ఈ జెన్నీ జోన్స్ని సేఫెస్ట్ ప్లేస్కి పంపించేస్తాడు. పంపించేసి ఈ పిల్లోడికి టామ్ అని పేరు పెట్టుకొని టామ్ జోన్స్, ఈ జెన్నీ జోన్స్ కాబట్టి జెన్నీ జోన్స్ కదా అందుకని టామ్ పేరు పెట్టాడు. ఎవరు? స్క్వైర్ ఆల్వర్తి. అండ్ తల్లి పేరు మీద టామ్ జోన్స్ అని పిలవడం అయితే జరుగుతుంది. బ్రిడ్జిట్. ఎవరు ఈ బ్రిడ్జిట్ అంటే స్క్వైర్ ఆల్వర్తి యొక్క సిస్టర్ అన్నమాట. ఈ అమ్మాయికి అప్పుడే సంబంధాలు వస్తాయి. కెప్టెన్ బ్లిఫిల్, ఈ అమ్మాయి అందాన్ని చూసో మనసునో చూసో కాదు, ఆస్తిని చూసి ఏం చేస్తాడంటే పెళ్లాడతాడు. బాగా అనుభవించవచ్చు. అయితే ఇంకో రకంగా కర్మ అతన్ని వెంటాడుతుంది. ఏంటంటే వెంటనే కెప్టెన్ బ్లిఫిల్ చనిపోవడం అనేది జరుగుతుంది. అయితే బ్రిడ్జిట్కి కెప్టెన్ బ్లిఫిల్కి ఒక అబ్బాయి పుడతాడు. అతను మాస్టర్ బ్లిఫిల్. కెప్టెన్ బ్లిఫిల్ మ్యారీస్ బ్రిడ్జిట్ ఫర్ మనీ, కేవలం డబ్బు కోసం మాత్రమే పెళ్లి చేసుకుంటాడు. అయితే మ్యారేజ్ తర్వాత చనిపోవడం జరుగుతుంది ఈ కెప్టెన్ బ్లిఫిల్. మాస్టర్ బ్లిఫిల్ ఎవరు? బ్రిడ్జిట్కి కెప్టెన్ బ్లిఫిల్ యొక్క సంతానం అన్నమాట మాస్టర్ బ్లిఫిల్. ఈ మాస్టర్ బ్లిఫిల్ ఏమవుతాడు? మేనల్లుడు అవుతాడు. ఎవరికి? మన పరోపకారం చేసేటటువంటి స్క్వైర్ ఆల్వర్తి యొక్క మేనల్లుడు అవుతాడు మాస్టర్ బ్లిఫిల్. సన్ ఆఫ్ బ్రిడ్జిట్ అండ్ కెప్టెన్ బ్లిఫిల్. హీ గోస్ జెలస్ ఆఫ్ టామ్. అయితే టామ్ని సొంత ఏంటంటే ఇంట్లో వ్యక్తిగా పెంచుతాడు స్క్వైర్ ఆల్వర్తి. టామ్ కూడా ఏంటంటే చాలా ప్రేమగా ఉంటాడు. ఇంట్లో ఉండే పనోళ్లతో చాలా ప్రేమగా ప్రవర్తిస్తాడు. అయితే కెప్టెన్ బ్లిఫిల్ ఎవరైతే ఉన్నాడో, అరే నేను మేనల్లుడిని, నన్ను ఎలా చూసుకోవాలి మామ, ఈ టామ్ని నన్ను ఒకే రకంగా చూస్తాడేంది అర్థం కాదు. కాబట్టి ఒకలాంటి జెలసీ ఈ మాస్టర్ బ్లిఫిల్కి వెంటాడుతుంటుంది. టామ్ని నన్ను ఒకేలాగా చూడడం ఏంది అనేసి మాస్టర్ బ్లిఫిల్ ఉంటాడు.
అయితే వీళ్ళిద్దరి మధ్య పోటీ కూడా అట్లానే ఉంటుంది. టామ్ జోన్స్ చాలా అల్లరిచిల్లరోడు. అండ్ తనేందంటే ఈ రొమాంటిక్ అఫైర్స్ చాలా ఎక్కువగుంటాయి. ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయితో ఎఫ్ఐఆర్ నడుపుతాడు. అయితే ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రెగ్నెంట్ అయింది కాబట్టి నేను ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి అనేసి అనుకుంటాడు. కానీ ఆ అమ్మాయికి ఇంకా చాలా ఎఫ్ఐఆర్‌లు ఉన్నాయని తెలిసి విడిచిపెట్టేస్తాడు. అప్పుడే సోఫియా వెస్టర్న్ కనబడడం జరుగుతుంది టామ్ జోన్స్‌కి. ఎవరైతే స్క్వైర్ ఆల్వర్తి పెంచాడో టామ్ జోన్స్‌కి సోఫియా వెస్టర్న్ అనే అమ్మాయి నచ్చింది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే అదే. ఇతనికి పేరు లేదు. ఎవరో తెలీదు. ఆస్తిపాస్తులు లేవు. సోఫియా వెస్టర్న్ ఎవరు? ఏ రిచ్ మ్యాన్స్ డాటర్. షీ అండ్ టామ్ లవ్ ఈచ్ అదర్ బట్ దేర్ ఫ్యామిలీస్ డిసప్రూవ్. కాబట్టి ఈ సోఫియా వెస్టర్న్ వాళ్ళ నాన్నగారైన స్క్వైర్ వెస్టర్న్ ససేమిరా అంటాడు. ఎందుకంటే ఎవడో తెలీదు. ఎవడో కనిపడేసిన వాడిని స్క్వైర్ ఆల్వర్తి పెంచాడు. అంత మాత్రాన ఆ ఇంటి వ్యక్తి అయిపోతాడా? ఎవరు తెలియని అనాథని నువ్వు ఎట్లా చేసుకుంటావు? డబ్బులు లేవు. ఆస్తి లేదు. పేరు లేదు. ఏమీ లేదు. ఎట్లా అని ఒప్పుకోడు స్క్వైర్ వెస్టర్న్. అయితే మాస్టర్ బ్లిఫిల్ యాక్చువల్‌గా సోఫియా వెస్టర్న్‌ని చూస్తాడు. ఇతను కూడా ప్రేమలో పడతాడు. నాకు లైన్ క్లియర్ అయింది అనుకుంటాడు. ఇప్పుడు ఇతని యొక్క ఏదైతే స్వార్థం, ద్వేషం అయన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి. కారణం ఏందంటే టామ్ ప్రతిదానికి అడ్డుపడుతూ ఉంటాడు. ఇంతలోకి స్క్వైర్ ఆల్వర్తికి కొంచెం జబ్బు చేస్తుంది. స్క్వైర్ ఆల్వర్తి ఎవరు? అండ్ మెయిన్ క్యాండిడేట్ మన పరోపకారి పాపన్న ఎవరైతే టామ్ జోన్స్‌ని పాపం చేరదీసి ఎవడో తెలియనప్పటికీ బెడ్ మీద దొరికినా గానీ వాడిని పెంచుకుంటూ సొంత మనిషిలాగా చూసుకుంటున్నాడు గదా! ఆయననమాట. జబ్బుపడి ఇక రోజులు చివరన పడ్డాయన్నప్పుడు ఇక ఏం చేస్తాడంటే పాపం ఈ టామ్ జోన్స్‌ని సరిగ్గా చూస్తారో చూడరని టామ్ జోన్స్‌కి కొంత మొత్తంలో డబ్బందిస్తాడు. భాగం అనమాట ఒక పార్ట్. బ్లిఫిల్‌కి అది నచ్చదు. బ్లిఫిల్‌కి నచ్చనిదేంటి మాస్టర్ బ్లిఫిల్‌కి? సోఫియా వెస్టర్న్‌ని కూడా టామ్ జోన్స్ ప్రేమిస్తున్నాడు. ఇంకో విషయం ఉంది నచ్చకపోవడానికి. అదేందంటే బ్రిడ్జిట్ తన తల్లి అయిన బ్రిడ్జిట్ చనిపోతూ ఒక భయంకరమైన రహస్యాన్ని మాస్టర్ బ్లిఫిల్‌కి చెప్తుంది. అదేంటంటే తనకు అన్న ఉన్నాడని, ఆ అన్న ఎవరో కాదు టామ్ జోన్స్ అని. యాక్చువల్‌గా జెన్నీ జోన్స్ కాదు తల్లి. టామ్ జోన్స్ తల్లి జెన్నీ జోన్స్ అనుకుంటున్నారు కదా! అసలు కన్నది ఎవరు అంటే స్క్వైర్ ఆల్వర్తి యొక్క సిస్టర్ అయినటువంటి బ్రిడ్జిటే. ఈ స్కాండల్ బయటపడిద్దని కుటుంబానికి పెద్ద అవమానం జరుగుతుందని జెన్నీ జోన్స్‌కి ఇచ్చి ఆ బిడ్డని తన అన్న దగ్గర అయితేనే సేఫ్‌గా పెరుగుతాడు మంచోడు కాబట్టి పెంచుతాడని చెప్పేసి బ్రదర్ దగ్గరికే జెన్నీ జోన్స్ తీసుకెళ్ళమని దొరికితే జెన్నీ జోన్స్ అడ్డంగా దొరికిపోతుంది. అప్పుడు జెన్నీ జోన్సే తల్లిగా చెప్పుకుంటుంది. ఎవడో తెలీదు. నేను చెప్పను. ఫాదర్ ఎవరో చెప్పను అంటుంది. కాబట్టి జెన్నీ జోన్స్‌ని యాడో తీసుకెళ్ళి పెట్టేస్తాడు. వేరే చోట పెట్టేస్తాడు. అండ్ ఈ టామ్ జోన్స్‌ని పెంచాడు కదా! ఇప్పుడు బ్లిఫిల్‌కి 3 కారణాలున్నాయి. టామ్ జోన్స్‌ని ఎట్లాగైనా సరే అడ్డు తొలగించుకోవడానికి. ఇప్పుడు ఏం చేస్తాడు? తాగి తందనాలాడుతున్నాడు మామా నువ్వు చచ్చిపోతావని వాడికి తెలిసింది. తాగి తందనాలాడుతున్నాడు. అసలు విషయం ఏంది? డాక్టరు వీళ్ళ ద్వారా తెలిసింది ఏందంటే ఆ జబ్బు నయమైపోయింది. బతికి బట్టబోయే ఆనందంలో స్క్వైర్ ఆల్వర్తి బతికాడనే ఆనందంలో తాగుతాడు టామ్ జోన్స్. తాగి ఊరకుండడు. ఈ మాస్టర్ బ్లిఫిల్‌ని చెడుగుడాడతాడు. దాంతో కోపం వచ్చినోడు ఏం చేస్తాడు? మామ దగ్గరికెళ్ళిపోయి స్క్వైర్ ఆల్వర్తి దగ్గర అంతా చెప్తాడు. నువ్వు చచ్చావనుకోని తెగ సంబరాలు పడతాం చూడంగానే స్క్వైర్ ఆల్వర్తికి కోపం వస్తుంది. నువ్వు చేసే చండాల పనులకి అదుపు ఉండవా? ఇన్ని మరి నువ్వు అమ్మాయిలతో తిరగడం ఇయన్నీ చేస్తున్నావు. చివరికి ఇది కూడానా? అని తరిమేస్తాడు. ఇప్పుడు ఆ క్రమంలో ఇతను వెళ్ళిపోయే క్రమంలో ఒక అమ్మాయిని కాపాడతాడు. కొంతమంది ఇతని ఆశ్రయం కోసం వెయిట్ చేస్తారు. అండ్ ఒక వ్యక్తి ఇతని దగ్గర ఉన్న డబ్బులన్నీ దొబ్బేస్తాడు. ఇలాంటివి రకరకాలు జరుగుతాయి. ఇతను గొడవ ఆడతాడు. ఇప్పుడు బ్లిఫిల్‌కేంది? ఈ సోఫియా వెస్టర్న్‌ని పెళ్లి చేసుకోకుండా టామ్ ఉండాలి. కాబట్టి వాడిని ఏదో కేసులో ఇరికిచ్చి జైలుకి పంపించాలనేసి అక్కడ ఏదైతే గొడవ ఆడాడో అది సిట్యుయేషన్‌గా తీసుకొని టామ్‌ని జైల్లో ఏపిస్తాడు మాస్టర్ బ్లిఫిల్. స్క్వైర్ ఆల్వర్తి అంతా బాగుంటాడు. ఇప్పుడు టామ్ గుర్తుకొస్తున్నాడు. టామ్ కోసం వెతికినప్పుడు ఒక అమ్మాయిని కాపాడామన్నారే ఆ అమ్మాయి ఎవరో కాదు జెన్నీ జోన్స్. టామ్ జోన్స్ యొక్క తల్లి అనమాట. అయితే టామ్ జోన్స్‌కి జెన్నీ జోన్స్ యాక్చువల్‌గా తల్లి అని కాదు ఏం తెలీదు. కాపాడిన తర్వాత ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు జెన్నీ జోన్స్‌తో. అంటే సమాజం దృష్టిలో తల్లి. కానీ ఎవరికి తెలీదు. జెన్నీ జోన్స్‌కి
టామ్ జోన్స్ అని తెలీదు. టామ్ జోన్స్‌కి అసలు ఆమె గురించి తెలీదు. ఎవరికీ తెలీదు. తెలిసినంత ఎవరు? స్క్వేర్ ఆల్వర్తి. అయ్యో! అనుకునే టైంలో జెన్నీ జోన్స్ చెప్పిద్దనమాట. అయ్యా బాబు! నువ్వు టామ్ జోన్స్ ఇయన్నీ చెప్పావు గదా! అసలు ఈళ్ళకేం తెలీదు. జరిగిపోద్దంతా. ఏందంటే ఎఫ్ఐఆర్ అనేది పె కాపాడతాడు. ఎఫ్ఐఆర్ అనే ఆమె చాలా చిన్నమ్మాయి ఆ టైంలో. ఎఫ్ఐఆర్ అనేది జరుగుతుంది. స్క్వేర్ ఆల్వర్తి అడిగినప్పుడు జెన్నీ జోన్స్ చెప్పిద్దనమాట. అయ్యా! నువ్వు నానా రకాలుగా ఆలోచించమాకు. టామ్ జోన్స్ ఎవరి కొడుకో తెలుసా? నీ యొక్క సిస్టర్ కొడుకే. నువ్వు నీ మేనల్లుడవుతాడు. అర్థమైందా? కన్నదెవరు? నీ సిస్టరు. వాడెవడో చచ్చిపోయాడు. ఆ విషయం తర్వాత ఎప్పుడో నీ సిస్టర్ చెప్తానంటుంది. కానీ అది జరిగకుండానే చనిపోతుంది. ఆమె చనిపోయింది. కాబట్టి ఇయంతా కూడా కర్మ మనం ఏం చేయలేము. నాకు వాడు నేనేమి కన్న తల్లిని కాదయ్యా అని చెప్పడం జరుగుతుంది. జెన్నీ జోన్స్. ఏదైతే కాపాడాడో ఎవరు? టామ్ జోన్స్ కాపాడతాడు జెన్నీ జోన్స్‌ని. ఆ కృతజ్ఞత అక్కడ అంటే తర్వాత ఎఫ్ఐఆర్ టామ్ జోన్స్ ఎఫ్ఐఆర్స్ మామూలుగా ఉండవు. రకరకాలనమాట. ఆఖరికి సోఫియా వెస్టర్న్ దగ్గర ఉండే ఆమెతో కూడా ఎఫ్ఐఆర్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలుగా ఏం చేశాడంటే హెన్రీ ఫీల్డింగ్ అక్కడక్కడ సమాజం ఎలా చెడిపోయిందో చెప్పడానికి ఇయన్నీ పెట్టాడు. ఈ టామ్ జోన్స్ ఏం అర్థమైపోయింది ఇప్పుడు? స్క్వేర్ ఆల్వర్తి కథ అంతా అర్థమైపోయింది. ఆ రోజు జరిగిందేందంటే కన్నదెవరు? తన సిస్టర్ బ్రిడ్జిట్. కానీ తన అన్న మంచోడు కాబట్టి ఈ జెన్నీ జోన్స్ చేతికిచ్చి బిడ్డని తీసుకెళ్ళి అన్న బెడ్ మీద పెట్టు అని చెప్పింది. ఆమె కూడా ఏం చేసింది? జెన్నీ జోన్స్ అట్లానే తీసుకెళ్ళింది. కానీ దొరికిపోయింది. దొరికిపోవడంతో తానే తల్లి అని ఒప్పుకుంది. ఇక తనని పనావు కదా! జెన్నీ జోన్స్ సర్వెంట్ ఆ అమ్మాయి. కాబట్టి వేరే చోట ఎక్కడో సర్వెంట్‌గా పంపించేశాడు. టామ్ జోన్స్‌ని పెంచుకున్నాడు. చివరికి ఏమర్థమైంది? సిస్టర్ కొడుకని అర్థమైపోయింది కాబట్టి ఇక తానేం చేశాడంటే ఇక అప్పటిదాకా స్క్వైర్ వెస్టర్న్ ఎవరు? సోఫియా వెస్టర్న్ వాళ్ళ ఫాదర్ ఒప్పుకోలా. ఎందుకు ఒప్పుకోలా? టామ్ జోన్స్ ఎవడో కనిపడేసినవాడు. ఇంటి పేరు లేదు, ఒంటి పేరు లేదు, ఆస్తులు లేవు, ఏమీ లేవు. అలాంటోడికి ఎందుకన్నా? ఇప్పుడు స్క్వైర్ ఆల్వర్తి యొక్క మేనల్లుడు. సామాన్యమైన విషయమా? బ్లిఫిల్‌కి ఈ విషయం అంతా తెలుసు. ఎందుకంటే కన్నతల్లి చనిపోయేటప్పుడు చెప్పింది. నీకు అన్నున్నాడు జాగ్రత్తగా చూసుకోని. వాడేం చేస్తాడు? అడ్డు తొలగించడానికి ఇన్ఫర్మేషన్ వాడుకుంటాడు. కాబట్టి మాస్టర్ బ్లిఫిల్‌ని ఏం చేస్తాడంటే యాక్చువల్‌గా కెప్టెన్ బ్లిఫిల్ డబ్బు కోసం చేసుకుంటాడు. మాస్టర్ బ్లిఫిల్ కూడా నాకన్నీ కాదు డబ్బు కావాలనుకుంటాడు. టామ్ జోన్స్ అట్లా కాదు. తాను స్క్వేర్ ఆల్వర్తి కావాలనుకుంటాడు. కాబట్టి స్క్వేర్ ఆల్వర్తి ఏం చేస్తాడంటే మాస్టర్ బ్లిఫిల్‌ని బ్యానిష్ ఇంటి నుంచి పంపించేస్తాడు. అయితే పాపం ఈ టామ్ జోన్స్ మంచోడు కాబట్టి స్క్వేర్ ఆల్వర్తి లాగా కొంత సంవత్సరానికి ఇంత డబ్బులు వెళ్ళేటట్టు ఒక అరేంజ్మెంట్ అనేది చేయడం అయితే జరుగుతుందనమాట. ఇప్పుడు చివరికి మన హీరో అయినటువంటి టామ్ జోన్స్‌కి, సోఫియా వెస్టర్న్‌కి పెళ్ళైతే జరుగుతుంది. ఎందుకు జరిగింది? ఎందుకంటే స్క్వైర్ వెస్టర్న్ ఒప్పుకున్నాడు కాబట్టి. స్క్వైర్ వెస్టర్న్ ఎవరు? సోఫియా వెస్టర్న్ వాళ్ళ నాన్న. ఎందుకు ఒప్పుకున్నాడంటే అసలు విషయం బయటపడింది. ఏం బయటపడింది అంటే టామ్ జోన్స్ లేదా టామ్ జోన్స్ కాదు టామ్ ఎవరు అంటే స్క్వైర్ ఆల్వర్తి యొక్క సిస్టర్ అయినటువంటి బ్రిజిట్ యొక్క కొడుకు కాబట్టి. ఆ విధంగా యాక్చువల్‌గా ఏందంటే స్క్వైర్ వెస్టర్న్ కావాలంటే అంటే ధనికుడైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. ఇలాంటివి కాదు. ఎప్పుడైతే టామ్ ధనికుడు అండ్ స్క్వైర్ ఆల్వర్తి యొక్క మేనల్లుడు అని తెలిసి ఒప్పుకున్నాడు. ఈ విధంగా టోటల్ అయితే ఇదండి టామ్ జోన్స్ ద ఫౌండ్లింగ్. ఫౌండ్లింగ్ అంటే ఏంటంటే దొరికిన పిల్లోడు అని అర్థం అనమాట. ఎవరో వదిలేసిన పిల్లోడు అనేసి అర్థమైతే ఉంటుంది. ఇది టోటల్‌గా టామ్ జోన్స్ ఫౌండ్లింగ్ యొక్క సారాంశం కథ అనమాట. టామ్ జోన్స్ ఏ ఫౌండ్లింగ్ ఇది అనేక రకాల చాలా యూనివర్సిటీస్‌లో అయితే మాత్రం ఈ పార్ట్ అయితే ఉంది. ఈ కథ, ఈ నవల అయితే మాత్రం ఉంది. ఎందుకంటే ఇది నవలల్లో మొట్టమొదట్లో వచ్చినటువంటి నవల చాలా పేరు పొందిందనమాట. టాప్ 10లో ఆ రోజుల్లో తీస్తే సోమర్సెట్ మోగన్ టాప్ 10 నవలలు తీస్తే అందులో ఇది కూడా ఒకటి. కాబట్టి హిస్టరీ ఆఫ్ టామ్ జోన్స్ ఏ ఫౌండ్లింగ్ సారాంశం ఇది. సమ్మరీ ఇది. ఇంకోసారి వింటే అసలు గత్తరగా ఉంటుంది కథ. మొత్తానికి మనం ఏందంటే ఒక ఆర్డర్‌లో ఏదైతే మెయినో అది చెప్పడం జరిగింది. మీకు అర్థమైందని భావిస్తున్నాను. లేదా
ఒకసారి వినండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.